హాయ్ హలో వెల్కమ్ టు టీవీ24. ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్యలో యుద్ధం జరుగుతుంటే ఏదో అంటారు కదా, ఊళ్ళో వాళ్ళ పెళ్లికి కుక్కలు ఆడావిడే అని చెప్పి అలా ఉంది మన దేశంలో పరిస్థితి. ఎక్కడో ఒక దేశం ఇంకొక దేశంతో యుద్ధం చేస్తుంటే మన దేశంలో మాత్రం ఏడుస్తూ పెడబొబ్బలు పెట్టేయటం, రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసేయటం, రాస్తారోకలు చేసేయటం అసలు మామూలుగా లేదని చెప్పాలి. అసలు ఆ దేశానికి మన దేశానికి ఏం సంబంధమో మనకి తెలియదు. నిజంగా చెప్పాలంటే మన దేశంలో ముఖ్యంగా ఎంతో మంది చనిపోవడానికి ఒక ఇంతు కారణం కూడా ఏదైతే ఇరాన్ దేశం ఉందో అది కూడా కారణంగానే మనం చెప్పచ్చు, 100% చెప్పచ్చు. రీసెంట్గా మనకి పెహల్గాంలో ఎంతో మంది సామాన్యులని పొట్టబెట్టుకున్నటువంటి పాకిస్తాన్కి సంబంధించినటువంటి టెర్రరిస్టులు దానికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ మొదలు పెడితే దానికి సపోర్ట్ ఇచ్చినటువంటి ఇరాన్ ప్రభుత్వం డ్రోన్ల రూపంలోనో మిసైల్స్ రూపంలోనో పాకిస్తాన్కి అప్పటికప్పుడు పంపించి ఇండియాకి యుద్ధం చేయటం కోసం వాళ్ళ సామాన్లు ఆయుధాలని పంపించినటువంటి పరిస్థితి కనిపించింది. ఒక పక్క ఇండియాతో సన్నిహితంగానే ఉంటున్నాం అనేటువంటి పేరుకు చెప్పుకుంటూనే కింద మాత్రం పాకిస్తాన్తో చేతులు కలిపి పాకిస్తాన్కి ఆయుధాలు సమకూర్చి ఇండియా మీదకి పంపించినటువంటి పరిస్థితి చేసింది. ఇక్కడ అలాంటి దేశంలో ఒక అధ్యక్షుడు చనిపోతే మన ఇండియాలో ఉన్నటువంటి కొంతమంది ఆయన సానుభూతి పరులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు రాస్తారోకలు చేసి ఏదో అలజడి సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారేమో అనిపించింది. ముఖ్యంగా ఎక్కడో ఇరాన్లో చనిపోతే మచిలీపట్నంలో, కాకినాడలో, వైజాగ్లో, చిత్తూరులో కూడా బయటకు వచ్చి ధర్నాలు చేయటం ఏంటో నాకు అర్థం కాలేదు. హైదరాబాద్లో కానీ, కాశ్మీర్లో కానీ, ముంబైలో కానీ ఏంటి అసలు మనం ఎక్కడున్నాం? కొంతమంది ఆ చిన్న చిన్న పిల్లలతో కూడా మోదీని తిట్టిపిస్తున్నారు. మోదీ అంటే వెనకాల ఆ యుద్ధానికి ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తూ ఆయన వెళ్ళి ఇరాన్ వెళ్ళంట, ఇరాన్లో ఆయన ఎవరో చనిపోయినటువంటి వ్యక్తికి సంబంధించి ఆయన ఎక్కడ ఉంటున్నాడు, ఎక్కడ తింటున్నాడు, ఎక్కడ పడుకుంటున్నాడు అనే విషయాలు తెలుసుకెళ్ళి ఇజ్రాయెల్కి చెప్పాడట. వాళ్ళకి అంత టెక్నాలజీ లేకుండా ఉన్నారా? అమెరికా అంటే ఎంత టెక్నాలజీని ఉపయోగిస్తుందో తెలుసు కదా. వాళ్ళ దగ్గర ఉండేటువంటి ఎంత రా ఏజెంట్లు ఎలా ఉంటారో మనకు తెలుసు కదా. అలాంటి ఏజెంట్లు కాదని మోదీ గారు వెళ్ళి పెట్టుకుంటారా? సరే, తెలుసుకుంటే మాత్రం ఆ మాత్రం అక్కడ ఉండే వాళ్ళకి తెలీదా? ఏంటో ఎవరెవరో ఇంకొకరు మాట్లాడేస్తూ ఉంటారు. ఒక చిన్న పిల్లోడు, 12 సంవత్సరాల పిల్లోడు, ఒక్కసారి మీరు వినండి ఎంత దారుణంగా ద్వేషం పెంచుకున్నాడు ఇండియా మీద. ఆ పిల్లోడికి 12 సంవత్సరాల వయసులో నేర్పించాల్సినవి ఏంటి? వాడు రేపొద్దున వాడి కుటుంబానికి ఉపయోగపడటం కానీ, వాడి జీవితంలో మంచిగా ఎదగటానికి కానీ ఏదైనా మంచి మాటలు చెప్తే బాగుంటుంది. అంతేగాని ఈ దేశం మీద ద్వేషం పెంచుతూ, వేరే మతాల మీద ద్వేషం పెంచుతూ ఏం చేద్దాం అనుకుంటున్నారో ఆ పిల్లోడిని, అలాంటి పిల్లల్ని నాకైతే అర్థం కాలేదు. ఆ పిల్లోడు చెప్తున్నాడు వదిలేస్తేనంట ఇజ్రాయెల్ వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళందరినీ లేపేస్తాడట. ఇండియాలో మోదీ గురించి అలా ఏమన్నా చేస్తావంటే మోదీ మాకు శత్రువే. ఇంకొక మహిళ బయటకు వచ్చి ఎస్ మేము ఇక్కడ మేము ఇండియన్స్ కాదు, మేము ఇరానీస్మే, మేము అక్కడ మమ్మల్ని వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాం, పంపించేయండి అని అంటున్నారు. ఇక్కడే పుట్టారు, ఇక్కడే పెరిగారు, ఇక్కడ గాలి పీలుస్తున్నారు, ఇక్కడ తిండి తింటున్నారు. ఇక్కడ ప్రభుత్వం ఇచ్చేటువంటి అంటే మిగతా వాళ్ళందరూ డబ్బులు ఒక్కొక్క రూపాయి ఇచ్చి ట్యాక్సులు కడుతుంటే ఆ రూపం నుంచి వచ్చి మళ్ళీ మిగతా పథకాల రూపంలో మీకు ఇస్తుంటే అవి తిని బ్రతుకుతూ ఈ దేశం మీద విషం చుమ్మేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటే అసలు ఏమనాలి వీళ్ళని? ఇవి మనం అనుకున్నటువంటి మాటలు కూడా కాదు. చాలామంది బయటకు వచ్చి ఇదేంటి అసలు ఇండియాకి వ్యతిరేకంగా భారతదేశంలో పుట్టి భారతదేశంలో బ్రతుకుతూ భారతదేశం తిండి తింటూ తల్లిపాలు తాగి రొమ్ము గొద్దటం అంటే ఇదేనామో? వీళ్ళ చేస్తుంది చూస్తుంటే అలాగే ఉందేమో. అసలు అక్కడున్నటువంటి దేశంలో వాళ్ళే ఆ దేశ అధ్యక్షుడు చనిపోతే సంబరాలు చేసుకుంటుంటే ఇక్కడ అతను ఎవడో చనిపోయాడని చెప్పి ఇక్కడ ఏడవటం ఏంటి? ఇక్కడ బాధపడిపోయి ఇక్కడ ప్రధాని నరేంద్ర మోదీ గారిని తిట్టడం ఏంటి అనేది చాలామంది సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. ఇరాన్లో చూడండి ఎంతమంది హ్యాపీగా, ముఖ్యంగా మహిళలైతే బయటకు వచ్చి స్వేచ్ఛ వచ్చింది, మాకు అసలు సిసలైనటువంటి స్వతంత్రం ఇప్పుడు వచ్చింది అని ఒక దారుణమైనటువంటి క్రూరమైనటువంటి వ్యక్తి చనిపోయాడు అని చెప్పి వాళ్ళు సంబరాలు చేసుకుంటుంటే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఆయన సానుభూతి పరులు వచ్చి
ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు, అసలు ఈ దేశంలో ఎందుకు ఉంటున్నారు అనేది కూడా అర్థం కావట్లేదు. ఏదేమైనా మరి సోకాళ్ళు కొంతమంది మాట్లాడుతూ ఉంటారు కదా, హిందూ మతం గురించి ఏదన్నా మాట్లాడగానే బయటకు వచ్చేసి అదిగో హిందూ మతం గురించి మాట్లాడేశారు, హిందువులకి ఏదో చేశారని చెప్పి కుట్రలు చేస్తున్నారు అని చెప్పి వాళ్ళ మతాన్ని వాళ్ళు గౌరవించుకుంటుంటే దాన్ని తప్పుపడతారు కొంతమంది సోకాల్డ్ సెక్యులర్ వాదులు, సూడో సెక్యులర్ వాదులు. మరి ఇప్పుడు వచ్చి మాట్లాడరే ఈ చేస్తున్నటువంటి ఈ అల్లర్లకి, ఈ గొడవలకి, వాళ్ళు చేసేటువంటి ఏడుపులు పెడబొబ్బలకి ఏం మాట్లాడడానికి బయటికి రావట్లేదు, ఏం నోరు రావట్లేదు, నోరెందుకు పడిపోయింది అనేది కూడా ఆ జస్ట్ ఆస్కింగ్ ఉంటాడు కదా, వేస్ట్ ఫెలో ఒకడు, నటుడు, జాతీయ నటుడు అని చెప్తాడు, ఉత్తమ నటుడు అంటాడు. దేనికి పనికిరానటువంటి ఈ దేశంలో పుట్టి ఈ దేశానికి దేనికి ఉపయోగపడినటువంటి ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే వీళ్ళందరినీ కలిపి ఆ ఇరానో, ఇరాకో, లేదంటే పాకిస్తానో పంపించి పడదొప్పితే పోద్దేమో. ఎందుకు ఈ కర్మ మనకు అర్థం కాదు.